వెరీ ప్లెజెంట్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు న్యూస్ మార్నింగ్. నేను సునీల్. డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఇవాళ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగించనున్నారు. రేపు ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 13 వరకు బడ్జెట్ తొలి విడత సమావేశాలు జరుగుతాయి. అనంతరం మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండో విడత బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. తొలి విడతలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంతో పాటు కీలక బిల్లులపై చర్చ జరగనుంది. రెండో విడతలో బడ్జెట్ కేటాయింపులు, ఆమోదం సహా కీలక బిల్లులపై పార్లమెంట్లో చర్చ నిర్వహిస్తారు. ఈసారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో వక్ఫ్ బిల్లుతో పాటు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం రెడీ అవుతోంది. వక్ఫ్ బిల్లును ఈ సమావేశంలోనే పార్లమెంట్ ముందుకు తెస్తామని అఖిలపక్ష సమావేశంలో కేంద్రం తేల్చి చెప్పింది. విపక్షాలకిచ్చిన బిల్లుల జాబితాలో వక్ఫ్ బిల్లును కూడా చేర్చింది. వక్ఫ్ చట్ట సవరణ, ముసల్మాన్ వక్ఫ్ రద్దు బిల్లులు సభ ముందుకు తీసుకురానుంది కేంద్రం. బడ్జెట్ సమావేశాల కోసం ప్రతిపక్షాలు వ్యూహాలతో సిద్ధమయ్యాయి. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రూపాయి విలువ పతనం మొదలైన అంశాలపై విపక్షాలు పట్టుబట్టే అవకాశం ఉంది. గత ఏడాది ఆగస్టు 8న వక్ఫ్ చట్ట సవరణ, ముసల్మాన్ వక్ఫ్ రద్దు బిల్లులను లోక్సభలో మైనారిటీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు. అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అన్ని పార్టీల డిమాండ్తో ఆగస్టు 9న జేపీసీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆగస్టు 13న లోక్సభ సచివాలయం అధికారికంగా బుల్లెటిన్ విడుదల చేసింది. అదే నెల 21న తొలిసారిగా సమావేశమైన జేపీసీ చివరిసారిగా ఈ నెల 29న సమావేశమైంది. వివిధ పార్టీల సభ్యులు ప్రతిపాదించిన 14 సవరణలను జేపీసీ బిల్లులో చేర్చింది. సవరణలతో రూపొందించిన నివేదికను స్పీకర్ ఓం బిర్లాకు జేపీసీ చైర్మన్ జగదాంబికా పాల్ అందించారు. ఒకవైపు వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకురావడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని కేంద్రం చెబుతుంటే, మరోవైపు ఓ వర్గానికి రాజ్యాంగపరంగా ఉన్న హక్కులపై దాడికే ఈ బిల్లు తెచ్చారని, వక్ఫ్ బోర్డుల పనితీరులో జోక్యం చేసుకోవడమే ప్రభుత్వ అసలు ఉద్దేశ్యమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏదేమైనా ఈ బడ్జెట్ సెషన్ హాట్గా సాగే అవకాశం ఉందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ బడ్జెట్ సెషన్లో పార్లమెంట్ ముందుకు 16 కీలక బిల్లులు రాబోతున్నాయి. బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు, రైల్వేస్ సవరణ బిల్లు, విపత్తు నిర్వహణ సవరణ బిల్లు, చమురు క్షేత్రాల నియంత్రణ మరియు అభివృద్ధి సవరణ బిల్లు, బాయిలర్స్ బిల్లు, గోవా అసెంబ్లీ నియోజకవర్గాల్లో షెడ్యూల్డ్ తెగల ప్రాతినిధ్య పునర్నిర్మాణం బిల్లు, వక్ఫ్ సవరణ బిల్లు, ముసల్మాన్ వక్ఫ్ రద్దు బిల్లులు పార్లమెంట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అలాగే ది బిల్స్ ఆఫ్ ల్యాండింగ్ బిల్లు, ది క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్లు, ఇలా కోస్టల్ షిప్పింగ్ బిల్లు, మర్చెంట్ షిప్పింగ్ బిల్లులు కూడా ప్రవేశపెట్టనుంది. ఇక 2025 ఆర్థిక బిల్లు, 2025 ది ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్స్ ఇన్ ఎయిర్ క్రాఫ్ట్ ఆబ్జెక్ట్స్ బిల్లు, 2025 త్రిభువన్ సహకారి యూనివర్సిటీ బిల్లు, 2025 ఇమిగ్రేషన్ ఫారినర్స్ బిల్లులను కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది.